వాస్తవంగా సౌదీ అరేబియా అతి తక్కువ దాడిని ఎదుర్కొంది. మొత్తం మీద చూసుకుంటే దుబాయ్ మీద అతిపెద్ద దాడి జరిగింది, బహ్రెయిన్ మీద, ఖతార్ మీద, ఒమన్ మీద జరిగినటువంటి దాడులతో పోల్చుకుంటే సౌదీ అరేబియా మీద డ్రోన్స్ కానీ ఇవి తక్కువే, చాలా తక్కువ. మిస్సైల్ కానీ డ్రోన్లు కానీ వీళ్ళిద్దరి మధ్యన అసలు అండర్స్టాండింగ్ ఉందన్నటువంటి చర్చ కూడా నడిచింది. అట్లాంటిది సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేయమంటుంది. ఎందుకు ఇది అర్థం కానటువంటి విషయం. అంటే ఏమన్నా ఇరాన్ భారీ ఎత్తున సౌదీ అరేబియా మీద విరుచుకుపడబోతుంటే చేస్తుందా, లేదా ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి షియా ముస్లింలు కానీ, లేదంటే కనుక ఈ ఇరాన్ని అభిమానించేటటువంటి వాళ్ళు ఎవరైనా తమ రాయబార కార్యాలయం మీద దాడి చేస్తారనుకున్నారా మొన్న, లైక్ పాకిస్తాన్లో జరిగినట్టు అన్నటువంటిది తేలాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికైతే వాళ్ళని ఖాళీ చేసి వచ్చేయమని ఆదేశాలు ఇచ్చింది.